హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు గోధుమ పిండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తానండి. ఫస్ట్ అయితేను ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి, గోధుమలు. ఇంకా వీటికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను గోధుమ పిండి చేయడానికి. అచ్చం గోధుమలు వేసి చేయనండి నేను, ఇంకా మల్టీ గ్రెయిన్ ఆట అంటారు కదండి, అలా అయితే చేస్తానండి. అలా బయట కొనుక్కొచ్చుకునే కన్నా గోధుమ పిండి ప్యాకెట్స్ ఇలా గోధుమలు తీసుకొచ్చుకొని చక్కగా మనము పిండి మర అయితే వేయించుకోవచ్చండి. దీంట్లో నేను అచ్చంగా గోధుమలే కాకుండా ఇంకా చాలా చాలా అయితే వేసానండి. ఏమేమి వేసాను అనేది కూడా చూపిస్తాను. చక్కగా హెల్త్కి మంచిదండి. ఇలా గోధుమ పిండి పట్టించుకొని తింటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతేను చాలా మంచిదంట ఈ గోధుమ పిండి. ఓన్లీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకే కాదండి, హెల్త్కి కూడా మంచిది. ఈ గోధుమలో మనము జొన్నలు అవన్నీ వేస్తామండి. అలా వేసుకొని పిండి పట్టించుకుంటే చాలా మంచిది హెల్త్కి. జొన్న రొట్టెలు, అచ్చంగా జొన్న రొట్టెలు తినాలంటే తినలేరు కదా, చేయటం కూడా చాలా మందికి రాదు. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే గోధుమలన్నీ తీసుకొని, 1 కేజీ గోధుమలు అండి ఇవి. ఈ కేజీ గోధుమలు అయితేను రత్నదీప్ అండి, ఒంగోలులో రత్నదీప్ అని చెప్పి ఉంటుందండి. అక్కడ కొంచెం మంచి అయితే దొరుకుతాయి, అంటే క్వాలిటీ కొంచెం బాగుంటాయి గోధుమలు. కానీ ఏవైనా కానీ గ్రాసరీస్ కొంచెం క్వాలిటీ బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా బాగానే ఉంటుందిలేండి. నేను అన్ని మనీ సేవింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, అంటే మరీ అంత పిసినాతనంగా ఏమి ఉండవండి. మేము ఖర్చు చేస్తాను, కాకపోతే ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ ఖర్చు చేస్తాను, ఎక్కడ ఆదా చేయాలో అక్కడ ఆదా చేస్తానండి. అంటే మనం తినే ఫుడ్ దగ్గర మనం ఏమీ ఆదా చేయలేమండి. అంటే హెల్దీ ఫుడ్ తింటేనే కదా మనం హెల్దీగా ఉండగలము. అంత హెల్దీగా ఉంటేనే మనం డబ్బులు అనేటివి సంపాదించుకోగలము. హెల్దీగా లేకుండా డబ్బులు అనేటివి సంపాదించుకోలేము మనము ఎవరమైనా కానీ. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేసుకోగలము. అంటే అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళే పనులనే కాదులేండి, ఇంట్లో ఉన్న వాళ్ళం కూడా మనం పనులు చేసుకోవాలంటే హెల్దీగా ఉండాలి. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. బయట కొనుక్కొచ్చే వాటిల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు కదండి కొన్నిట్లో. అలా తినే కన్నా చక్కగా ఇలా గోధుమలు అయితే తెచ్చుకోవచ్చండి. కాస్ట్ కూడా పర్లేదు, తక్కువే. 49 రూపీస్ అయితే పడినాయి 1 కేజీ గోధుమలు వచ్చేసి. నేను ఈ గోధుమలతో పాటు ఇవైతే తీసుకొచ్చానండి. అంటే పాప్కార్న్స్ ఉంటాయి కదా మొక్కజొన్నవి, అవి కూడా వేస్తాను. అండ్ రాజ్మా, తర్వాత ఇవేమో సజ్జలు ఉంటాయి కదండి, అవి సజ్జ రొట్టెలు మనం విడిగా తినలేం కదా, ఇలా వీటిల్లో కలుపుకొని గోధుమల్లో చక్కగా తినొచ్చండి. నాకు వీటి పేరైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, జొన్నలు సజ్జలు. ఇవి రెండు కొంచెం డిఫరెన్స్ అనేది నాకు అంతగా తెలిసేది కాదు అంతకుముందు. నాకు మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసిందండి, అంటే తను ఇలానే చేస్తూ ఉంటుంది. అండ్ తను డైట్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తుందండి. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వెయిట్ లాస్ టిప్స్ ఉంటాయి కదండి, అవి అయితే చెప్తుంది వీడియోస్. అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి హోమ్ వర్కౌట్స్ అవైతే చూపిస్తుందండి వీడియోస్లో. అండ్ పర్సనల్గా కూడాను ట్రైన్ చేస్తుందండి. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తన ఛానల్లో ఇన్స్టా ఐడి అయితే ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే గోధుమలు అయితే 1 కేజీ కడుక్కొని బయట అయితే ఎండలో అయితే వేసుకున్నాను. తర్వాత ఆ కేజీ గోధుమల్లోకి 1 కప్ అయితేను సజ్జలు అయితే తీసుకొని, ఆ సజ్జలు కూడా కడుక్కొని ఎండలో అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెము ఒక 1/2 కప్పు ఇవైతే వేసుకున్నానండి, మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, ఇవైతే వేసుకున్నాను పాప్కార్న్స్వి. ఇవి మనము పాప్కార్న్స్ కూడా చేసుకోవచ్చు వీటితోనే. కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పాప్కార్న్స్ లాగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నాకు మా ఫ్రెండే సజెస్ట్ చేసిందండి. ఓన్లీ వెయిట్ లాస్ అవటానికే కాదు, హెల్దీగా ఉండటానికి కూడా తినొచ్చు అని చెప్పింది. అందుకని చెప్పి నేను రీసెంట్గా అయితే ట్రై చేశాను. ఇది బాగానే వర్కౌట్ అవుతుంది, అంటే బాగానే ఉంటుంది టేస్ట్ వైజ్ కూడాను. ఇది నేను ఓన్లీ వెయిట్ లాస్ అవడానికి ఏం తింటలేదులేండి, నేను ఉంటమే సన్నగా ఉంటాను, నేను హెల్తీగా ఉండటానికి తింటున్నాను. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే మనము సజ్జలు వేసుకుంటాము. అండ్ ఇవి రాజ్మా ఉంటాయి కదా, రాజ్మా ఇంకా తర్వాత కాబూలి చెన ఇవన్నీ వేసుకుంటామండి, శనగలు ఇవన్నీ వేసుకుంటాం కదా. ఇవన్నిటితో పాటు ఇంకా మనము ఇవి వేడి చేయకుండా, గోధుమ పిండి అంటే వేడి చేస్తుంది అనుకుంటూ ఉంటాం కదా, వేడి చేయకుండా అవి ఉంటాయి కదండి బార్లీ గింజలు ఉంటాయి కదా, బార్లీ గింజలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత నేను ఫ్రై చేసేటప్పుడు వేస్తానండి బార్లీ, ఇంకా జీలకర్ర అవన్నీ చూపిస్తాను వీడియోలో చూడండి. ఇంకా ఇవి రాజ్మాను అదే ఇవి శనగపప్పు ఉంటాయి కదండి, ఇవి కూడా కడిగేసేసుకొని ఎండలో అయితే వేసేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడు నేను ఏమేమి కడుక్కున్నానంటేను గోధుమలు, సజ్జలు, తర్వాత ఇవి మొక్కజొన్న గింజలు, తర్వాత రాజ్మా, తర్వాత శనగ గుగ్గిళ్ళు ఉంటాయి కదండి,
ఇవన్నీ కూడాను విడివిడిగా వాష్ చేసుకొని ఎండలో అయితే వేసుకొని ఒక రోజంతా కూడాను బాగా ఎండబెట్టుకోవాలండి. తర్వాత రోజు మనము ఇవి ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడాను ఎండిపోయినాయి కదా, ఇవన్నీ కూడాను కలిపేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి నేను. కొంచెం కొంచెం వేసుకొని ఇంక ఇలా అయితే కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువసేపు ఏం ఫ్రై చేసుకోవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనము దీంట్లో బార్లీ గింజలు అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు బార్లీ అయితే వేసుకోవాలండి. బార్లీ వేసుకోవటం వల్ల వేడి అలాంటివి ఏమి ఉండవు. గోధుమ పిండి అంటే వేడి అనుకుంటారు కదా, చపాతీలు తినేటప్పుడు చాలామంది వేడి చేస్తుంది, ఎక్కువ తినకూడదు అనుకుంటూ ఉంటారు కదండి. అలా వేడి అలా ఏమి రాకుండా ఉండాలంటేను ఈ బార్లీ గింజలు అయితే వేసుకోవాలండి. ఈ సమ్మర్లో ఈ బార్లీ గింజలు వాటర్ కూడాను నానపెట్టుకొని బార్లీ గింజల్ని వాటర్లో నానపెట్టుకొని కూడా తాగొచ్చండి. వేడి అనేది తగ్గుతుంది. చక్కగా ఇవ్వండి, ఇవి కూడా అక్కడే తీసుకొచ్చాను. ఈ రత్నదీప్ కూడా నాకు మా ఫ్రెండే సజెస్ట్ చేసింది. రత్నదీప్లో బాగుంటాయి, క్వాలిటీగా ఉంటాయి, మంచివి ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పి సజెస్ట్ చేసింది. మనం మంచివి ఉంటే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కదా, మన హెల్త్కి మంచిదిగా ఉంటే తినాలని చెప్పి ఆలోచిస్తాను నేను వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గిస్తానండి. అంతేకాని తినే దగ్గర అయితే ఏం తగ్గించను. వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదండి మన ఆడవాళ్ళకి, షాపింగ్ ఖర్చులని అలాంటివి తగ్గిస్తూ ఉంటాను. అంతేకాని తిండి అనేది ఏం తగ్గించమండి మేము. ఇంకా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెము ఇలా 2 టైమ్స్ అయితే ఫ్రై చేస్తానండి. అంటే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బార్లీ అయితే వేసుకోవాలండి. చివరిలో స్టవ్ ఆపేసే ముందు కొంచెం ఈ బార్లీ గింజలు తర్వాత కొంచెము జీలకర్ర, సోంపు అవి ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలండి. సోంపు వేసుకోవటం వల్ల కొంచెం బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. బార్లీ ఎక్కువ ఏమి వేసుకో అవసరం లేదండి, కొంచెము ఒక హాఫ్ కప్పు అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అన్నిటి మొత్తం కలిపి కేజీకి హాఫ్ కప్పు బార్లీ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా తర్వాత సోంపు ఉంటుంది కదా, ఇది కూడాను వేసుకున్నాను. ఇది కూడా అంతేనండి, అర కేజీకి సోంపు అనేది ఒక 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న స్పూన్స్తో ఎక్కువ ఏం వేసుకో అవసరం లేదు. తర్వాత ఇదేమో జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర కూడా అంతేను, ఎక్కువ ఏం వేసుకో అవసరం లేదు, ఒక 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కేజీ గోధుమలకి. ఇంకా తర్వాత అవేమో కొంచెము వాము ఉంటుంది కదా, వాము కూడా వేసాను. వాము ఎందుకు వేసానంటే ఇవి మనము పప్పులు వేసాం కదా, దీంట్లో రాజ్మా, ఇవి శనగగుగ్గిళ్ళు ఇవి వేసాం కదండి, ఇవి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, అలా గ్యాస్ ఏం ఫామ్ అవ్వకుండా ఉండాలంటే వేసుకుంటే మంచిదని చెప్పి కొంచెం వాము అయితే వేసుకున్నానండి. ఎక్కువ ఏం వేయలేదు వాము, ఒక టీ స్పూన్ కంటే తగ్గించే వేసానులేండి కేజీకి. ఇంక ఇవి మొత్తము కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక క్యాన్లో అయితే వేసేసేసుకొని, ఒక టిఫినీలో వేసేసేసుకొని పిండి మర దగ్గరికి అయితే తీసుకువెళ్ళి పిండి అయితే వేయించుకున్నానండి. అంటే మనము గోధుమలు 1 కేజీ తీసుకుంటాం కదా, ఇంకా ఈ పప్పులు ఇవన్నీ కలిపి ఒక హాఫ్ కేజీ తీసుకుంటామండి. అలకలో మొత్తం కలిపి కేజీన్నరండి. కేజీన్నరకి మనకి పిండి అనేది చాలా పిండి అయితే వస్తుందండి. చక్కగా మొత్తం మీద కాస్ట్ అయితేను గోధుమలేమో 49 రూపీస్. కదమాయి మనకి చాలాసార్లు యూజ్ అవుతాయి, పెద్ద ప్యాకెట్స్ తీసుకున్నాను నేను, చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మొత్తం మీద మనకు ఒక 100 రూపీస్లో 2 కేజీస్ అయితే గోధుమ పిండి అయితే వస్తుందండి. 2 కేజీస్ పైనే వస్తుంది. చక్కగా ఇదిగోండి పిండి అయితే పట్టించుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే పట్టించుకొచ్చాము పిండి అనేది. చక్కగా చాలా బాగా అయితే వస్తున్నాయండి చపాతీలు కూడాను, టేస్ట్గా అయితే ఉంటున్నాయి. మనము సోంపు వేసాం కదా, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. వీటితో మనము బూరెలు కూడా చేసుకోవచ్చు. సజ్జలు కూడా వేసాం కదా, దీంట్లో హెల్త్కి కూడా మంచిదండి. జొన్నలు కూడా వేసుకోవచ్చు, జొన్నలు నాకు దొరకలేదు అందుకని చెప్పి సజ్జల బట్టికి వేసానండి. చక్కగా ఈ పిండిని ఒక 2 మంత్స్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. 2 మంత్స్ 4 మంత్స్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చు, బయట పెట్టినా కానీ ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ ఛానల్ గురించి అయితే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే తనకి ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మనీ ఎంతో అంటే డబ్బులు కట్టి జారలేని వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ అయితే ఉన్నాయి, అవైనా చూడొచ్చు. వాచింగ్.